హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్గా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని కొద్దిగా గరం మసాలా, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, కాజు, ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి పౌడర్ లాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు కూడా లైట్గా వేయించి అందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక రెండు పండు టమాటాలు కూడా తీసుకొని అన్నీ ఒక దగ్గర వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులోనే కారం, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకొని పక్కన మనం ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ నేనైతే అమూల్ బటర్ని వాడుతున్నాను. బటర్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం. ఇప్పుడు గిన్నెలో బటర్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేయాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొద్దిగా బటర్ వేసి అలాగే కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ పెట్టుకున్నాం కదా, అది పెరుగులో కారపొడి ఇట్లా కలుపుకున్నాం కదా, అది వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు అనేది వేసి కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఈజీ ప్రాసెస్ అండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.